ఉచిత ఇసుక పథకం సక్రమంగా అమలు జరగాలి. అధికారులు బాగా వ్యవహరించాలి ఈ విషయంలో స్ట్రిక్ట్‌గా. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నాం. ఆ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అధికారులు పనిచేసి ప్రజల మెప్పు పొందాలి. ప్రతి ఒక్కళ్ళకి ఉచిత ఇసుక అందాలి అని చెప్పి చంద్రబాబు మరొకసారి గట్టిగా ఉద్ఘాటించారు. ఇప్పుడు ఇది పేపర్‌లో పెద్ద వార్తలు. ఇంతకీ అసలు ఉచిత ఇసుక పథకం అమలు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం ఎక్కడైనా సరే సరిగ్గా అమలు జరగకపోతే అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు సక్రమంగా అమలు చేయని అధికారుల మీద మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని కేవలం ప్రకటనలకే పరిమితం అవటం అంటే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక అనేది ఎలా అందుతుంది ఏంటనేది అందరికీ తెలిసిందే. ఇసుక తవ్వే ర్యాంచీల నుంచి తవ్వి తీసుకొచ్చి ఒక చోట స్టాక్ పాయింట్ పెట్టి, ఆ స్టాక్ పాయింట్ దగ్గర లారీలు, ట్రాక్టర్లు పెట్టి, ఆ తవ్వడానికి ఎంత ఖర్చయింది అంటే ఉదాహరణకు లారీకి 5,000 అయిందంటే, ఆ స్టాక్ పాయింట్ దగ్గర నుంచి అవసరమైన వాళ్ళు కాగితం పెట్టుకొని 5,000 చెల్లించి తీసుకెళ్ళడం. ఇలా అయితే వాళ్ళకి ఉచిత ఇసుక అందుతుంది. ఈ చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకోవడానికి అధికారుల్ని అప్రమత్తం చేయాలి. లేదా ఇదంతా ఏదైనా ప్రైవేట్ వాళ్ళకి ఔట్‌సోర్సింగ్ ఇచ్చి ఈ కార్యక్రమం అమలు చేయాలి. ఒకవేళ ఇలా ఎవరైనా అమలు చేయని పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయమని ప్రభుత్వం కోరాలి. ఈ చర్యలేమీ లేవు. ఇసుక తీసుకొచ్చి రోడ్డు మీద లారీలు పెడుతున్నారు, ట్రాక్టర్లు పెడుతున్నారు. ట్రాక్టర్ అడిగితే 10,000 అంటున్నారు. లారీ అడిగితే 40,000, 50,000 అంటున్నారు. ట్రక్ అడిగితే 60,000-80,000 చెప్తున్నారు. ఇదంతా నడిచిపోతూనే ఉంది. దీనికి ఇంకా అధికారులు ఏం చేయగలుగుతారు? పదే పదే అధికారులను ఆదేశిస్తున్నారు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కింద అధికారులు మాత్రమే సరిగ్గా వ్యవహరించట్లేదు. కింద వ్యక్తులే సరిగ్గా సహకరించట్లేదు. కింద వాళ్ళ వల్లే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అనే ఒక అభిప్రాయం కలిగించడానికి తప్ప ప్రభుత్వం సవ్యమైన చర్యలు తీసుకుంటే ఇసుక ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా అందుతుంది. ఉచితంగా ఇసుక అందడం లేదంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది.